ఇండియా వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్. కాలుష్య రక్కసి నుంచి గ్రామాన్ని కాపాడుకుందామంటూ గ్రామంలో ర్యాలీ సమావేశం. న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. సంగారెడ్డి జిల్లారం మండల కాజీపల్లి గ్రామ పరిధిలో ఉన్న కాలుష్య పరిశ్రమలతో గ్రామం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది అని కంపెనీల నుండి వస్తున్న కాలుష్య జలాలను పరిశీలించారు. గ్రామస్తుడు రమాకాంత్ ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు రమాకాంత్ మాట్లాడుతూ కాలుష్య పరిశ్రమలతో వాయు కాలుష్యం, జల కాలుష్యం పెరిగింది అని ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్య కంపెనీలపై కఠినమైన చర్యలు తీసుకోవాలి అని గ్రామస్తులు కోరారు. న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. ఒకప్పుడు గ్రామంలో పచ్చని పంట పొలాలతో కలకలలాడే గ్రామం నేడు కాలుష్య రక్కసి బారిన పడింది అని, ఎక్కడైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామానికి న్యాయం జరిగేలా చూడాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామస్తులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన చెరువులు మనం కాపాడుకుందాం. అవుతున్నప్పుడు కంపల్సరీ ఇక్కడ లోకల్ ఉండే వాళ్ళది ఒపీనియన్ తీసుకుంటారు. సో మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మా రిలేటివ్స్ ఎవరైనా తీసుకోవాలన్నప్పుడు మమ్మల్ని ఫస్ట్ అప్రోచ్ అవుతారు, మా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ. వచ్చినప్పుడు మేము వాళ్ళకి ధైర్యంగా చెప్పలేకపోతున్నాం. ఇక్కడ గ్రౌండ్ వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్. మేము వచ్చిన దగ్గర నుంచి కూడా మాకు ఈ గ్రౌండ్ వాటర్ ఒకటే దిక్కు. ఇక్కడ మాకు ఇక్కడ ఉన్నటువంటి వేరే వాటర్ కూడా మాకేం రాలేదు ఇప్పటి వరకు. అంటే నేను చేస్తున్న ప్రాబ్లం చెప్తున్నా పొల్యూషన్ పరంగా. సో అదే గ్రౌండ్ వాటర్ లో ఒక్కొక్కరము 30-40,000 ఇన్వెస్ట్ చేసి సాఫ్ట్నర్స్ పెట్టుకొని ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నా కూడా మాకు స్కిన్ ప్రాబ్లమ్స్ అన్ని ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చాం కదా, వచ్చి మేము ఆల్మోస్ట్ 1 year దగ్గరకు వస్తుంది. సో ఆ ప్రాబ్లమ్స్ కూడా కాజీపల్లి గ్రామస్తులు, యువకులు, సోదరులు చిన్నప్పుడు మేము చూసినట్టయితే మన సీతాఫల పండ్లు తెప్పుకునే వాళ్ళము, చెరువులో చేపలు దొరికేటి, అందరం కలిసి పండుగ సెలబ్రేట్ చేసుకుంటుండే. కానీ ఏది చూసినా ఇప్పుడు కెమికల్తోని మనం చాలా నష్టపోతున్నాం. మన పిల్లలు, మన ఆరోగ్యం అంతా కూడా చాలా బాధగా ఉన్నది ఇది కాబట్టి అందరు కూడా సమష్టి కృషితోని జాయింట్ యాక్షన్ కమిటీ వచ్చే వారం సండే రోజు నేను పిలుపునిస్తున్నాను. అందరం కూడా జాయింట్ యాక్షన్ కమిటీకి సిఫార్సు చేయాలి. మీరే పేర్లు ఇవ్వాలి. మీరు పేర్లు ఇచ్చిన, సిఫార్సు చేసిన పేర్లనే తీసుకుందాము. ఎవరు కూడా ఈ కంపెనీ వాళ్ళతో లాలుచిపడని వాళ్ళనే తీసుకోవాలి. ఇక్కడ ముఖ్యమైన సమస్య ఏమంటే మన కెమికల్ అరికట్టడానికి జనాలందరూ కూడా పోయి అక్కడ డబ్బులు తీసుకుంటున్నారు. డబ్బులు పరంగా లొంగుతున్నారు కాబట్టి ఇక్కడ కెమికల్ వదులుతున్నారు. కెమికల్ వదలొద్దు అని అనుకుంటే అందరు కూడా సమిష్టిగా కృషి చేయాలి. జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీని నా దృష్టికి ఒక 3-4 నెలల నుంచి ఈ సమస్య అనేది బాగా రోజు వస్తుంది. అయితే దీన్ని నేను ఒక 3 months 4 months బ్యాక్ నేను సుప్రీంకోర్టు అడ్వకేట్ని కలిసినాను. అయితే నాకు ఇప్పుడు పెద్ద మనుషులు చెప్పినట్టు నవ్వే మాటలు మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు. అంటే నా కార్యాచరణ ఏంటిది అనేది నేను మీ ముంగట పెడుతున్నా. ఇది ఏ లీడర్తోనే కానీ ఏ ధర్నాతోనే అయ్యే పని కాదు. ఇది సమస్య అనేది మనం తెలుసుకోవాల్సింది చట్టపరంగానే తెలుసుకోవాలి. అయితే దీనికి చట్టపరంగా మనం ముందుకు పోవాలి అని అనుకుంటే మనం కలెక్టరేట్కి ఫస్ట్, మన జిల్లా కలెక్టర్ కాబట్టి అధికారికి, మనం సంబంధిత అధికారులకి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. అవి ఇచ్చినాక మనం ఆ రిప్రజెంటేషన్ తీసుకొని నేను మా అందరి సహకారం కోరుతున్నా. సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేస్తున్నా. నేను ఏడా కూడా తగ్గే అవసరమే లేదు. నాకు డబ్బులు అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఖచ్చితంగా 100 రోజుల లోపల నేను ఆర్డర్ తీసుకొచ్చి పెడతాను మీ ముంగట. నీకు కావాల్సిన గ్రౌండ్ వర్క్ అంతా కూడా చేసుకున్నా నేను ఇంకా ఇది ఫార్మాసిటీకి పోవాలి. ఈ కంపెనీలు మనకి ఇక్కడ కంపెనీలు వద్దు.
వాళ్ళ మిత్రుడు మన సురేష్ చెప్పినందుకు ఖచ్చితంగా గండి చెరువుకు కూడా దాని ప్రత్యేకంగా ఏమి ఎన్విరాన్మెంటల్ పరంగా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో మనం కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి అధికారాలను తీసుకొచ్చి ఈ ధర్మ చెరువు గురించి కూడా మాట్లాడదాం, గండి చెరువు గురించి కూడా మాట్లాడదాం. ఈ చెరువులు కుంటలు కాలువలు ఖరాబ్ కాకుండా చూసుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నది. లేదు అంటే మనకందరికీ ప్రాబ్లం వస్తుంది, మన పిల్లలు మన ఆరోగ్యం అందరికీ ప్రాబ్లమే ఉంటుంది ఇది. కాబట్టి ఇది గవర్నమెంట్ అనేది ఇక్కడ ఫార్మాసిటీ అనేది 1300 ఎకరాల ఫార్మాసిటీ ఉన్నది. అయితే ఈ కంపెనీలన్నీ కూడా R1 జోన్కి దగ్గర ఉండదు. చట్టపరంగా R1 జోన్ అనేది రెసిడెన్షియల్ ఏరియాకి సంబంధించిన ఏరియా. ఏవైతే ఉన్నాయో R1 జోన్కి దగ్గరలో ఏ కంపెనీ కూడా ఉండడానికి లేదు. ఇది సుప్రీంకోర్టు రూల్స్లోనే ఉన్నది.